పాక్ పడమటి సరిహద్దుపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. బలూచిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్ కూడా ఇరాన్ సరిహద్దులపై చేతనైన మేరకు దాడులు చేస్తోంది. అన్ని విషయాల్లో పాక్ కంటే శక్తివంతమైన ఇరాన్దే పైచేయి అవుతోంది. ఉగ్రవాదుల అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకున్న పాక్ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అని ఇరుగు పొరుగు దేశాలు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని భారత్ శుతిమెత్తగా మొట్టికాయలు వేస్తోంది. ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, పాకిస్తాన్లు పైకి అన్నదమ్ముళ్లా కనిపిస్తున్నా లోలోపల అగ్గి రాజేసుకుంటూనే ఉంది. మంగళవారం ఇరాన్ వాయుసేన పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో క్షిపణి దాడులు చేసింది. కేచ్ పట్టణంలో జైష్ అల్ అదిల్ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల్లో 2 పిల్లలు చనిపోగా కొందరు గాయపడ్డారని పాక్ చెబుతోంది. తమ భూభాగంలో దాడులకు పాల్పడుతూ వందల మంది అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న ఉగ్రవాదులను మట్టి కరిపించడానికి ఈ దాడులు చేసినట్లు ఇరాన్ వాదిస్తోంది. పాకిస్తాన్ కూడా ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ రాష్ట్రంపై దాడులకు దిగింది. తమ దేశ భద్రతకు భంగం కలిగిస్తున్న ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు చేశామని ప్రకటించింది. మార్గ్బర్ సమాచార్ ఆపరేషన్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో కొందరు హతమయ్యారని తెలిపింది. తమ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తమ సార్వభౌమత్వాన్ని సవాలు చేసేవారికి ఇలాగే బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఇరాన్, పాకిస్తాన్ ఘర్షణపై భారత్ ఆచితూచి స్పందించింది. దేశాలు ఆత్మరక్షణ కోసం చేసే దాడులను అర్థం చేసుకోగలమని, ఈ గొడవతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. పాక్, ఇరాన్ మధ్య రక్తపాతానికి కారణం ఉగ్రవాదుల అరాచకాలు, ఆధిపత్య కాంక్షే. ఇరు దేశాలు 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ అల్ అదిల్ సహా చాలా ఉగ్రముఠాలు ఇరాన్లో రక్తపాతం సృష్టిస్తున్నాయి. వాటిని తిప్పికొట్టడానికి ఇరాన్ గుర్తు తెలియని ముఠాలతోనూ సైన్యంతోనూ దాడులు చేయిస్తోంది. జైష్ అల్ అదిల్ వేర్పాటువాద ముఠా ఇరాన్ నుంచి సిస్తాన్, బలూచిస్తాన్ను వేరే చేసి ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్లో నెత్తుటేర్లు పారిస్తోంది. ఇరాన్లోని కుర్దిస్తాన్ వేర్పాటువాదులతో దీనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరాన్ బలగాలు జైష్పై ఉక్కుపాదం మోపడంతో ఉగ్రవాదులు పాక్లో తలదాచుకుంటూ అక్కడి నుంచి ఇరాన్ భూభాగంలో దాడులు చేస్తున్నారు. ఫలితంగా పాక్, ఇరాన్ సరిహద్దులు తరచూ బాంబుల మూతతో దద్దరిల్లుతున్నాయి. కిడ్నాపులు కూడా పెరుగుతున్నాయి. మిలిటెంట్లు, సైనికులే కాకుండా అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్, పాక్ ఘర్షణలకు సున్నీ, షియాల భేదాలు కూడా కారణం. ఇరాన్లో షియాలు ఎక్కువ కాగా పాకిస్తాన్లో సున్నీలు ఎక్కువ. జైష్ అల్ అదిల్ సున్నీల గ్రూపు. పాకిస్తాన్, సౌదీ అరేబియాలు దీనికి సాయం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. సిరియా, ఇరాక్లలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కూడా ఇరాన్ను టార్గెట్ చేసుకున్నారు. వేర్పాటువాద, ఉగ్రవాద గ్రూపులతో అమీతుమీ తేల్చుకోవడానికి ఇరాన్ భీకర దాడులు ప్రారంభించింది. సిరియా, ఇరాక్లతో పాటు పాక్లోనూ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న పాక్ తాజా దాడులతో తలపట్టుకుంటోంది. పాక్లోని బలూచిస్తాన్, ఇరాన్లోని సిస్తాన్, బలూచిస్తాన్ రాష్ట్రాల్లో అపారమైన సహజ వనరులున్నాయి. విలువైన ఖనిజాలకు, అటవీ సంపదకు ఇవి పెట్టింది పేరు. తమ సంపదను పాక్ ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతోందని బలూచిస్తాన్ ప్రజల ఆరోపణ. ఇరాన్ తమ హక్కులను కలరాస్తోందని సిస్తాన్, బలూచిస్తాన్ ప్రజల ఆక్రోశం. పక్కపక్క దేశాల్లో పక్కపక్కనే ఉన్న ఆ రాష్ట్రాలకు స్వాతంత్ర్యం కావాలని నానా ఉగ్రవాద ముఠాలు దాడులకు పాల్పడుతున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో విలువైన ప్రాణాలు పోతున్నాయి తప్ప పరిష్కారం కనిపించడం లేదు.